ఒకవేళ మీరు కనుక పవర్లోకి వస్తే మీరు ఎమ్మెల్యే అయితే మొత్తం ఇళ్ళని కూలగొడతారు అనే ప్రచారం కూడా జరుగుతుంది కదా. హైడ్రా అందుకే తెచ్చి బుల్డోజర్లు వస్తాయి అంటున్నారు. గత 11 సంవత్సరాల్లో వీళ్ళు ఇక్కడ ప్రాంత ప్రజల అవకాశం ఇస్తే బీఆర్ఎస్కి ఇక్కడ ఇల్లు కూలగొట్టే ప్రయత్నం కాదు, ఇల్లు కూలగొట్టించిన పనులు చేసింది బీఆర్ఎస్. మా కుటుంబం 40 ఏళ్ల నుండి ఉంది ఇక్కడ. మీరు పోయి సర్వే చేయండి, ఏ ఇల్లు కూలగొట్టడానికి వచ్చినా ఆ ఇంటి యజమాని మా దగ్గరకు వస్తే న్యాయస్థానం ద్వారా వాళ్ళకి హెల్ప్ చేసి మేము దగ్గరుండి ఇల్లులు కట్టిపించిన చరిత్ర అయినా కానీ ఎవరు ఇల్లులు కూలగొట్టే ప్రయత్నం చేయలేదు. ఈరోజు హైడ్రా అని అంటే ఇప్పుడు హైడ్రా వచ్చిందే బీఆర్ఎస్ వాళ్ళు చేసిన కథల వల్లనే హైడ్రా అనేది ఫామ్ అయింది. అండ్ ఇంకోటి, ఒకవేళ సిస్టమ్ కనుక స్ట్రిక్ట్ కాకపోతే మనకు గండిపేట, మన కళ్ళ ముందు కనిపించే గండిపేట కూడా కబ్జా చేస్తారు. ఒకవేళ ప్రజలు బీఆర్ఎస్కి అవకాశం ఇస్తే గండిపేట కబ్జా అవుతుంది, హిమాయత్ సార్ కబ్జా అవుతుంది, ట్యాంక్ బండ్ కూడా కబ్జా అవుతుంది. అండ్ నిరుపేదలకు అగేన్స్ట్గా కాదు హైడ్రా, ఇది ప్యూర్లీ ఎఫ్టీఎల్స్కి బఫర్స్కి సంబంధించినటువంటిది. ఈ హైదరాబాద్ సిటీ ఆఫ్ లేక్స్ అనేది గతంలో ఈరోజు చాలా లేక్స్ లేవు. చూస్తున్నారు కదా, మొన్న రీసెంట్గా వర్షాలు పడితే ఈ ప్రాంతంలో సఫ్దర్ నగర్ అని అనేక ప్రాంతాలు మునిగిపోయినాయి. ఒకప్పుడు చెరువులు. సరే, గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ ద సొసైటీ, అంటే ఈ కబ్జాలకు గురి కాకుండా ప్రొటెక్ట్ చేద్దామని ఆలోచనతో హైడ్రా. కానీ వాళ్ళన్నీ అసలు మీరు గతంలో చూడండి, కేసీఆర్ గారి వీడియోస్ చూడండి, వీళ్ళు ఏది వచ్చినా ఆగదు, అన్ని ఇల్లులు కూలగొట్టేస్తాము, అన్ని ఇట్లా చేస్తామని వాళ్ళే చెప్పినారు. సో పబ్లిక్ రక్షణ కోసం, ప్రాంత రక్షణ కోసమే హైడ్రా అనేది వచ్చింది.